నమస్తే. దిస్ ఇస్ వి అవర్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఏదైనా చిన్న పని చేసినా హ్మ్. అలసటొచ్చేస్తుంది. అవును. నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకొకటి చెప్తాను. యాహ్! మొన్న నేను పొంగల్‌కి ఇంటికెళ్ళాను. హ్మ్. ఒక ముగ్గేసాననమాట. ఒక 2, 3 అవర్స్ అట్లా ముగ్గేసాను. మొత్తం నడుము పట్టేసింది డాక్టర్ గారు. కాళ్ళు పట్టేసినాయి. మళ్ళీ నేను ఎవ్రీడే వర్కౌట్స్ చేస్తాను. ప్రోటీన్ ఇంటేక్, డైట్ అంతా కరెక్ట్‌గా తీసుకుంటా. హెల్తీ ఫ్యాట్సే తీసుకుంటా. అన్‌హెల్తీ ఫుడ్ నేను అస్సలు తీసుకోను. ఎందుకంటే స్కిన్ హెల్త్ చూసుకుంటాను. హెయిర్ హెల్త్ అన్నీ బానే పాటిస్తాను. ఇంటికెళ్ళినప్పుడు ఇట్లా జరిగింది. ఏదో గోరింటాకు ఏదో రుబ్బమని చెప్తే రోల్లో వేసి రుబ్బుతున్నప్పుడు చెయ్యి పట్టేసింది. మా నానమ్మ అంటుంది, "మా వయసొచ్చేటప్పటికి నువ్వసలు బెడ్ మీద నుంచి కాలు తీసి కిందైనా పెడతావా?" అని అడుగుతుంది. అక్కడ నేను బ్లాంక్ అయిపోయాను లిటరల్లీ. ఆవిడ ఇప్పటికి కూడా చిన్న పిల్లలాగే పనులు చేస్తది. హ్మ్. పెద్దదాన్ని అనే ఉండదు ఆవిడకి. హ్మ్. అన్ని పనులు చేస్తది. నాకసలు 3 వీక్స్ పట్టిందండి నేను కోలుకోవటానికి. అట్లా 2 వీక్స్ మామూలు పట్టేసింది. ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అవ్వటానికి 2, 3 వీక్స్ పట్టేసింది. నడుము పట్టేస్తే డాక్టర్ గారు నిజం చెప్తున్నాను. అట్లా నేను ఆ గోడలను పట్టుకొని లేవటం, ఆ మంచం కోడిని పట్టుకొని లేవటం, అసలు ఈ డాక్టర్స్ వచ్చి ఇంజెక్షన్స్ చేయటం, టాబ్లెట్స్ ఏసుకోవటం, మళ్ళీ కాపడాలు పెట్టుకోవటం, ఇవన్నీ చేస్తే గానీ నాకు 1 వీక్‌లో క్లియర్ అవ్వలేదు. జస్ట్ నేను ముగ్గేసినందుకు. అసలు మరి ఇంత ఎందుకు జరుగుతుందండి అసలు? ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ ఇది. కాకపోతే ఎవరు చెప్పరంతే. నేను చెప్తున్నాను. అసలు దీనికి ఏం చేయాలంటారు? రైట్. యాహ్! చాలా సింపుల్ అండి. నాకు మీరు తెలుసు కాబట్టి, మీరు డైట్ బానే తీసుకుంటున్నారు. యాహ్! రైట్. ఎక్సర్సైజ్ బాగా చేస్తారు. నిద్ర బాగా పోతున్నారు. ఆల్కహాల్, స్మోకింగ్‌కి వీటికంతా మామూలుగా దూరంగా ఉంటారు. సో, స్ట్రెస్ కూడా లైఫ్‌లో అంత లేదు. రైట్. లేదు. లేదు. మీకే ఇలా ఉంటే పరిస్థితి, ఇంకా ఇవన్నీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రైట్. దేవుడికే తిండి సరిగ్గా తినరు, తెలియాలి. నిద్ర సరిగ్గా పోరు, ఎక్సర్సైజ్ సరిగ్గా చెయ్యరు, ఆల్కహాల్, స్మోకింగ్, లైఫ్‌లో స్ట్రెస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందనమాట. సో, వేరే వాళ్ళతో పోలిస్తే మీరు చాలా బెటర్. కనీసం కింద కూర్చొని ముగ్గు వేయడానికి ట్రై అన్నా చేశారు. చాలామంది అది చేయలేని కూడా చేయలేరనమాట. సో, అది పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనము చెయ్యని పొజిషన్స్‌లో ఏమన్నా చేస్తే ఏమవుతుందంటే, ఆ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అనేవి పట్టేయడము అలా ఉంటుంది. సో, అది ఓకే. పెద్ద ప్రాబ్లమ్ కాదు. మీరు రెగ్యులర్‌గా మీరు రోజు మంచి ఫుడ్ తీసుకొని, మంచిగా ఎక్సర్సైజ్ చేసి, బాగా నిద్రపోయి ఉంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. జస్ట్ ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి సెట్ అయిపోతది. ఇంకోటేంటంటే చాలామంది నేను చూసింది ఎస్పెషల్లీ డైట్ సైడ్ వచ్చేటప్పటికి హెల్తీ డైట్ అనుకోని చాలా అన్‌హెల్తీ డైట్ తింటున్నారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కామన్‌గా చూసేదేంటంటే, నేను జ్యూసులు తాగుతున్నా అంటారనమాట. జ్యూస్‌లో ఏముంటుంది? అస్సలు జ్యూసెస్ తీసుకోకూడదు యాహ్! డాక్టర్ గారు. మీరు కూడా యాహ్! నాకొకసారి చెప్పారు. యాహ్! నేను ఆఫ్టర్‌నూన్ ఏదో జ్యూస్ హ్మ్. తీసుకుంటాను అంటే, "నో అండి. హ్మ్. మీరు ఫ్రూటే ఇంటేక్ యాహ్! రైట్. తీసుకోమన్నప్పటి నుంచి నేను ఐ స్టాప్ జ్యూసెస్ అనమాట." యాహ్! సో, మనము ఫస్ట్ గమనించాలి. నాకు తెలియకుండా నేను హెల్తీ డైట్ అనుకోని ఏమన్నా అన్‌హెల్తీ డైట్ తీసుకుంటున్నానని ఫస్ట్ గమనించి దాన్ని గన ఫిక్స్ చేసుకుంటే డెఫినిట్‌గా ఈ ప్రాబ్లమ్ లేకుండా బయటకొచ్చేస్తారు మీరు. అంటే డాక్టర్ గారు హ్మ్. అండి, ఈ ప్రాబ్లమ్ పక్కన పెడితే హ్మ్. మజిల్ మీరు కరెక్ట్ హ్మ్. పోర్షన్ లేకపోవటం వల్ల హ్మ్. పట్టేస్తదని హ్మ్. అన్నారు. అది నేను ఒప్పుకుంటాను. హ్మ్. మనకు అలవాటు లేని చేసినప్పుడు మనకట్లా అవుతూ ఉంటుంది. హ్మ్. కానీ చిన్న చిన్న పనులకి ఎందుకు అలసిపోతున్నారసలు? రైట్. ఏదైనా ఒక చిన్న పని చేస్తుంటే అలసటొచ్చేయటం, రైట్. ఆవలింతలొచ్చేయటం, నిద్రొచ్చేసినట్టు అయిపోవటం హ్మ్. ఎందుకిలా జరుగుతుంది? రైట్. సీ మా ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఆల్‌మోస్ట్ అందరు మనిషికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే సిటీస్‌లో ఉంటారో, ఎవరైతే టౌన్స్‌లో ఉంటారో, వీళ్ళందరికీ మైటోకాండ్రియల్ డిస్‌ఫంక్షన్ అని ఉంటుందనమాట. సో, హ్మ్. మైటోకాండ్రియా అంటే ఏంటంటే, మనకు ప్రతి ఒక్క సెల్‌లో ఉండే ఎనర్జీ ఇచ్చే ఆర్గానెల్ అనమాట. దీంట్లో ఓకే. ఏముంటుందంటే ఏటీపీ అని ఉంటుంది. ఆ ఏటీపీ సరిగ్గా సింథసిస్ కాకపోవడం, దీనివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అనేది సరిగ్గా సప్లై కాదనమాట బాడీకి. మనం ఎంత తిన్నా కూడా అది ఎనర్జీగా కన్వర్ట్ కావట్లేదు. సో, మనకి ఎనర్జీ లేనప్పుడు ఏమవుతుందంటే, మనకు ఈ అలసటలాగా అనిపిస్తుంది. దీన్ని మెయిన్‌గా మనము మైటోకాండ్రియల్ డిస్‌ఫంక్షన్ అంటామనమాట. హ్మ్. మైటోకాండ్రియల్ డిస్‌ఫంక్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కేజెస్ మనిషిని తీసుకున్నారనుకోండి. ఈ 100 కేజెస్ మనిషికేంటి కావాల్సినంత బాడీ ఫ్యాట్ ఉంటుంది. బాడీ ఫ్యాట్ అంటే ఏంటి? ఎనర్జీ. ఎనర్జీ అనేది నార్మల్‌గా ఒక 100 కేజెస్ ఉన్న మనిషిని వాడికి ఫుడ్ స్టాప్ జేసి ఒక 3 నెలలు బతుకుతాడు. రైట్? 3 నెలలు హ్యాపీగా బతుకుతాడు ఫుడ్ లేకుండా.
అంత ఎనర్జీ వీళ్ళలో ఆల్రెడీ ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ఎనర్జీని యూజ్ చేసుకోవడం తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే బాడీలో హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ ఉండడం వల్ల ఫ్యాట్ అనేది స్టోర్ అయితుంది తప్పితే ఆ ఫ్యాట్ అనేది బర్న్ కావట్లేదు. సో, ఈ బర్న్ కాక ఫ్యాట్‌ని బర్న్ చేసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకునే ఏదైతే మనకు మెకానిజం ఉందో ఆ మెకానిజం మొత్తం నాశనం అయిపోయిందనమాట. ఎందుకు నాశనం అయిపోయిందంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకొని, ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి, ఎక్కువ ఒబేసిటీ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. సో, హుహు. మీరు ప్రపంచంలో ఏదన్నా ఫస్ట్ హెల్తీగా మారాలి అంటే చెయ్యాల్సిన ఒకే ఒక పని ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించాలి. హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించాలంటే ఒకటే ఒకటి కార్బోహైడ్రేట్ తగ్గియాలి. కార్బోహైడ్రేట్ గన తగ్గిస్తే అంటే ఎవ్వరి డాక్టర్ గారు మీ యాహ్! మాటకి అడ్డం వచ్చానని ఏమి యాహ్! అనుకోకండి. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నారు కదా! హ్మ్. అందరూ ఇన్సులిన్ అంటే ఓన్లీ ఫర్ షుగరే అనుకుంటారు. హ్మ్. కార్బోహైడ్రేట్స్ అని అసలు ఎవ్వరు హ్మ్. అనుకోరు. హ్మ్. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాహ్! కార్బోహైడ్రేట్ అన్నా, మనం షుగర్ అన్నా ఒకటే. సో, డిఫరెంట్ టర్మ్స్ అన్నమాట సేమ్. సో, మనకి ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, ఫ్యాట్ డిపాజిషన్ హార్మోన్. బాడీలో గాని ఇన్సులిన్ రిలీజ్ అయితే, హ్మ్. ఫ్యాట్ బర్న్ కాదు. ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఫ్యాట్ సింథసిస్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అంటే హ్మ్. ఫ్యాటింగ్ బర్నింగ్ ఉండదు. ఉండదు. జీరో. జీరో ఓకే. కార్బోహైడ్రేట్ బాడీ మీరు కార్బోహైడ్రేట్ తిన్నారు. హ్మ్. జ్యూస్ తాగారు. లేదంటే ఫుల్ మీల్స్ చేశారు. లేకపోతే చక్కెర తిన్నారు, బెల్లం తిన్నారు, తేనె తిన్నారు, బాగా పిండి పదార్థం తిన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికెళ్లారు. సంక్రాంతికెళితే అక్కడ మనకు ఆంధ్రాలో ఆ పూతరేకులు ఫేమస్. అరిసెలు, పూతరేకులు, అరిసెలు, జంతికలు. సున్నుండలు, జంతికలు ఇదంతా ఏంటంటే మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్న వెంటనే ఏమవుతుందంటే బ్లడ్‌లో గ్లూకోజ్ పెరుగుతుంది. యాహ్! ఎప్పుడైతే బ్లడ్‌లో గ్లూకోజ్ పెరుగుతుందో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఒక్కసారి బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయిందంటే ఫ్యాట్ బర్నింగ్ అనేది కంప్లీట్‌గా ఆగిపోతుంది. అంటే డాక్టర్ గారు యాహ్! ఇప్పుడు నేను ఈరోజు మీల్స్ ఫుల్ తినేసాను. హ్మ్. ఫుల్ స్వీట్స్ తినేసాను. హ్మ్. వెయిట్ నాది తగ్గట్లేదు అని హ్మ్. ఒక 1 వీక్ తర్వాత చెక్ చేసుకున్న హ్మ్. అదే వెయిట్ ఉంటది. హ్మ్. అండ్ ఇప్పుడు మనం హెల్తీ డైట్ తీసుకున్న తర్వాత చెక్ చేసుకుంటే మనం హ్మ్. వెయిట్ లాస్ అనేది ఉంటది. హ్మ్. హ్మ్. అంటే డాక్టర్ గారు ఇప్పుడు బాడీలోకి కార్బోహైడ్రేట్స్ హ్మ్. లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎళ్ళిపోయింది హ్మ్. ఈరోజు. హ్మ్. తర్వాత ఎన్ని డేస్ ఆ ప్రభావం ఉంటదంటారు బాడీ మీద? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక రోజు, 2 రోజుల్లో పోయేది కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంతమంది పేషెంట్స్ వస్తారు. హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి గా వచ్చేదేంటంటే డయాబెటిస్. యాహ్! ఇన్సులిన్ పని చేయకుండా, చేయకుండా ఒకరోజు డయాబెటిస్‌గా మారుతుంది. నా దగ్గర కొంతమంది పేషెంట్స్ వస్తారు. ఏం చెప్తారంటే, "సార్, నేను లాస్ట్ 3 మంత్స్ ముందు బ్లడ్ టెస్టులు చేపించుకున్నాను. మొత్తం నార్మల్ ఉంది. నిన్న బ్లడ్ టెస్ట్ ఎవ్రీ 3 మంత్స్‌కి నేను బ్లడ్ టెస్ట్ చేపించుకుంటాను. నిన్న చేపించుకుంటే నాకు షుగర్ అని బయటపడింది సార్. మేబీ నాకు షుగర్ అనేది 1 మంత్ నుంచో, 2 మంత్స్ నుంచో స్టార్ట్ అయింది. నేను వీడియోస్ చూస్తుంటే హోమియోపతి మెడిసిన్స్ వాడితే షుగర్ అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుందంట. సార్, నాకు షుగర్ వచ్చి 1 మంత్ అయింది. వెంటనే నాకు తగ్గిచ్చేసేయండి" అంటారు. నేనేం చెప్తానంటే, హ్మ్. మీరు కనీసం 1 ఇయర్ టు 6 మంత్స్ టు 1 ఇయర్ మెడిసిన్ వాడాలి అంటారు. వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఏంటి, ఈ డాక్టర్ ఏంది నాకు షుగర్ వచ్చి 1 మంతే అయింది, లేకపోతే 2 మంత్స్ అయింది, 6 నెలలు వాడమంటాడు అని కోపపడతారనమాట. హుహు. షుగర్ అనేది బయటపడింది 6 నెలల ముందే. కానీ అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ముందు స్టార్ట్ అయింటుంది. మీరు 10-20 ఏళ్ల వరకు హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకొని ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ ఉంటే 10 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత మీకు షుగర్ బయటపడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా అంతే. ఈరోజు నిన్న వచ్చినది కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మీకు డయాగ్నోస్ అయింది అంటే ఒక 20 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి మీరు అబ్యూజ్ చేస్తే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఎలా తగ్గుతుంది అంటే మీరు కనీసం 1 మంత్ లో కార్బోహైడ్రేట్ డైట్ లేదంటే కొంతమంది 2 మంత్స్ ఏదైనా లో కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి బయటికి రావచ్చనమాట. అప్పుడు మనకి 2 మంత్స్ తర్వాత, 1 మంత్ తర్వాత వెయిట్ లాస్ అనేది అయితది. వెయిట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గేంత వరకు వెయిట్ లాస్ అనేది కాదు. సో, మనకు బెన్ బిక్మెన్ అని ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఆ హ్మ్. సైంటిస్ట్ ఏంటంటే వెయిట్ లాస్ స్పెషలిస్ట్. ఫ్యాట్ టిష్యూ పైన రీసెర్చ్ చేశారు. ఆయన వాళ్ళ స్టూడెంట్స్ ఏ స్టూడెంట్ వచ్చినా ఆయన దగ్గరికి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరూ వెళ్తారు డాక్టర్‌షిప్ అంటే పీహెచ్‌డీ చేయడానికి. ఆయన ఏ డాక్టర్ వచ్చినా ఒక ఎక్స్‌పెరిమెంట్ చేపిస్తాడనమాట. డాక్టర్‌లకు తెలుసు అయినా చేపిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాడు. టెస్ట్ ట్యూబ్‌లో కార్బోహైడ్రేట్ ఏస్తాడు, ఫ్యాట్ ఏస్తాడు, తర్వాత ప్రోటీన్స్ ఏస్తాడు, మినరల్స్, విటమిన్స్, ఫైటోకెమికల్స్ అన్నీ ఒక గిన్నెలో వేస్తాడనమాట. వేసి ఎవరైతే స్టూడెంట్ వచ్చారో ఆ స్టూడెంట్‌దే కొంచెం ఫ్యాట్ టిష్యూ తీసుకొని దాంట్లో ఏస్తాడు. టెస్ట్ ట్యూబ్‌లో ఏస్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, "రేపొచ్చి ఈ ఫ్యాట్ టిష్యూని చెక్ చేయండి" అంటాడు. దాంట్లో ప్రోటీన్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, ఫ్యాట్ ఉంది అన్నీ ఉన్నాయి.
నెక్స్ట్ రోజు వచ్చి చూసిన తర్వాత కూడా ఫ్యాట్ టిష్యూ పెరగదనమాట, అంతే అంత ఉంటుంది. నెక్స్ట్ బెన్ బిక్మన్ ఏం చెప్తాడంటే, మీరు దాంట్లో ఒక డ్రాప్ ఆఫ్ ఇన్సులిన్ వేయండి అంటాడనమాట. వీళ్ళు ఇన్సులిన్ వేసి ఒక 2-3 అవర్స్ తర్వాత రండి అంటాడు. 2-3 అవర్స్ తర్వాత చూస్తే ఇంత చిన్నగా ఉన్న ఫ్యాట్ సెల్ 100 టైమ్స్ పెరిగిపోతుంది. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మనిషి లావు కావాలి అంటే ఇన్సులిన్ అనేది కంపల్సరీ. ఇన్సులిన్ లేకపోతే ఎటువంటి మనిషి లావు కాడు. సో ఫ్యాట్ టిష్యూ, ఫ్యాట్ అక్యుములేట్ కావాలంటే ఇన్సులిన్ ఉండాలి. అన్‌ఫార్చునేట్‌గా ఫ్యాట్‌ని ప్రొడ్యూస్ చేసే ఒకటే ఒక కెమికల్ హ్యూమన్ బాడీలో కార్బోహైడ్రేట్, లేకపోతే షుగర్స్. షుగర్ అన్నా, కార్బోహైడ్రేట్ అన్నా ఒకటే. షుగరు తిన్నంత వరకు మీరు ఏమి తిన్నా కూడా లావు పెరిగే ఛాన్సే లేదు. అది ప్రూవ్డ్ అనమాట. మీరు షుగర్ తగ్గీయకుండా, కార్బోహైడ్రేట్ తగ్గియకుండా లావు పెరగాలి, నాకు మంచి మైటోకాండ్రియల్ డిస్‌ఫంక్షన్ రావాలి, మ మైటోకాండ్రియల్ ఫంక్షన్ రావాలి, నాకు బాగా ఎనర్జీగా ఉండాలి, నేను బాగా ఫ్యాట్ బర్న్ చేయాలి, బాగా ఫ్యాట్ బర్న్ చేసి నేను ఎనర్జిటిక్‌గా ఉండాలంటే అది కాని పననమాట. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నంత వరకు మీలో మైటోకాండ్రియల్ డిస్‌ఫంక్షన్ ఉంటుంది. ఆ మైటోకాండ్రియల్ డిస్‌ఫంక్షన్ ఉన్నంత వరకు మీకు ఎనర్జీ అనేది, కావాల్సిన ఎనర్జీ ఎప్పటికీ సప్లై కాదు. మీకు కావాల్సిన ఎనర్జీ సప్లై కావాలంటే కమ్ డౌన్ టు లో కార్బోహైడ్రేట్ ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు వెయిట్ లాస్ అనేది దేని మీద ఆధారపడి ఉంది, అసలు లూప్ హోల్ ఏంటని చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నమస్కారం. థాంక్స్ అండి. Fiticus Homeopathy